బులెటిన్ గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్లు ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ ఇద్దరితో ప్రమాణం చేయించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారితో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. గత పీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది. అయితే అప్పటి గవర్నర్ తమిళసై ఆ ఇద్దరి పేర్లను తిరస్కరించారు. తరువాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించింది. దీనికి గవర్నర్ తమిళసై కూడా ఆమోదం తెలిపారు. అయితే దీనిపై దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో ఎమ్మెల్సీ నియామక ప్రక్రియ ఆగిపోయింది. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వ సిఫారసులను పక్కన పెట్టింది. కొత్తగా మళ్లీ పేర్లు ప్రతిపాదించాలని సూచించింది. అయితే ప్రభుత్వం మరోసారి ఆ ఇద్దరి పేర్లనే ప్రతిపాదించింది. ఈ నియామకాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అయితే ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టి స్టే ఆర్డర్ ఇచ్చింది. ఆ స్థానాల్లో కొత్తవారి నియామకాలను నిలిపివేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చింది. కొత్తవారి నియామకాలను ఆపలేమని సుప్రీం పేర్కొంది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్ ప్రభుత్వ హక్కులకు భంగం కలిగించినట్లే అవుతుందని అభిప్రాయపడింది. ఖాళీలను భర్తీ చేయటం ప్రభుత్వ కర్తవ్యమని ధర్మాసనం వెల్లడించింది. దీంతో కోదండరాం, అలీ ఖాన్ ఎమ్మెల్సీ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. తాను ఎమ్మెల్సీ కావడంతో ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారని కోదండరాం అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దీన్ని అదనపు బాధ్యతగా మాత్రమే భావిస్తున్నానన్నారు కోదండరాం. ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షల మేరకు పనిచేస్తానని తెలిపారు. అనేక మంది బలిదానాలు చేయటం వల్లే తాము ఈ స్థానంలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఇవాళ మళ్ళీ ఒకసారి మమ్మల్ని ఎమ్మెల్సీ పదవికి మేము కొనసాగుతున్నందుకు, మాకు అవకాశం కల్పించినందుకు గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కౌన్సిల్లో సభ్యుడిగా ఎంపిక కావటం ఒక అదనపు బాధ్యత, అదనపు అవకాశం అని మాత్రమే భావిస్తూ ఉన్నాం. శాసనమండలిలో చైర్మన్ ఛాంబర్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విప్ బీర్లా ఐలయ్య తదితరులు హాజరయ్యారు.